ప్రజా పాలనా దరఖాస్తులు నేడే చివరి రోజు. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీల అమలు కోసం కసరత్తులు చేస్తోంది. ఇందులో భాగంగా అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ప్రజా పాలనా పేరుతో దరఖాస్తులను స్వీకరిస్తుంది. ఈ దరఖాస్తుల గడువు నేటితో ముగియనుంది. హామీల కోసం గ్రామాల్లో గ్రామ సభలు, పట్టణాల్లో వార్డుల్లో ప్రత్యేక సభలు నిర్వహించి ప్రజా పాలనా పేరుతో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. అయితే నేటితో గడువు ముగియనుండటంతో ఇంకా దరఖాస్తు చేయని వారు ఆందోళన చెందుతున్నారు. ఈ రోజు ఇవ్వలేకపోతే తమకు పథకాలు అందకుండా పోతాయో అని ఆందోళన చెందుతున్నారు. అయితే దరఖాస్తుదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ తెలంగాణ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతానికి దరఖాస్తుల స్వీకరణకు గడువు పొడిగించే అవకాశం లేదని, కానీ మరో 4 నెలల తర్వాత ప్రజాపాలన ప్రత్యేక కార్యక్రమం ఉంటుందని తెలిపారు. ప్రతి 4 నెలలకు ఒకసారి గ్రామాలు, పట్టణాల్లో ప్రత్యేక ప్రజా పరిపాలనా సమావేశాలు నిర్వహించి అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని చెప్పారు. మరోవైపు తెలంగాణలో అభయహస్తం ప్రజా పాలనా పనులను త్వరితగతిన పూర్తి చేయాలని రేవంత్ ప్రభుత్వం భావిస్తోంది. ఇక ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా పాలనా దరఖాస్తులు 1,000,000 దాటాయని తెలుస్తోంది. నేడు ఆఖరి రోజు కావడంతో పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వచ్చే అవకాశం ఉంది. అందుకోసం ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ లో ఓటింగ్ కి పెద్దగా స్పందన రాకున్నా అభయహస్తం దరఖాస్తులకు విశేష స్పందన వస్తుంది. శుక్రవారం ఒక్కరోజే 2.5 లక్షల మంది ప్రభుత్వానికి అర్జీలు పెట్టుకున్నారు. ఇక ప్రజా పాలనా దరఖాస్తుల సమాచారం అంతా కంప్యూటర్లో నిక్షిప్తం చేస్తామని, విచారణ కోసం అధికారులు అర్హులైన వారి ఇంటికి వస్తారని, దరఖాస్తుదారులు ఇచ్చిన సమాచారం ప్రకారం ఇల్లు, పెన్షన్ అర్హత ఉందా లేదా అనేది పరిశీలించి ప్రభుత్వానికి అధికారులు తెలియజేస్తారు. ఎవరి పైరవీలు, పార్టీ ప్రమేయం లేకుండా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తామని ప్రభుత్వం చెబుతోంది. ప్రజా పరిపాలనలో భాగంగా గత నెల 28 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఇక ఈ రోజు దరఖాస్తులు చేసుకోకుంటే మరో 4 నెలలు ఆగాల్సిందేనని అధికారులు వర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వ పాలన మొదటి దశలో భాగంగా వచ్చిన దరఖాస్తుల డేటా ఎంట్రీని కూడా వెంటనే ప్రారంభించాలని, ఈ మేరకు సిబ్బందికి శిక్షణ కూడా పూర్తి చేశారు. ఈ నెల 17 వరకు డేటా ఎంట్రీ పూర్తి చేసేందుకు అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంటోంది. డేటా ఎంట్రీ పూర్తయిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం లబ్ధిదారులను ఎంపిక చేసి పథకం అమలుకు సంబంధించి వారికి సూచనలు ఇస్తుంది.